కిషోర్ విమర్శిస్తే ఇలా ఏమంటాం దాన్ని నిజంగా ఇక్కడ కొట్లాడినట్టని చాలా మంది మిత్రులు అంటున్నారు. ఏమున్నది ఆయన విమర్శించాను, చేస్తే ఆయన కాదు, చేస్తే ఆయన కాదు. ఆడ ఉన్నాడు మూలకు మంచి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏం చెప్తే ఇది చేస్తాడు. ఇసుక అమ్ముకోవడం ఒకటి ఎరకాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఒకటి ఎరక, కానీ రోడ్లు పోయడం లేకపోతే ఇల్లు కట్టుకొని ఆడ చూసి వచ్చాము. ఇప్పుడే దాదాపు 5 సంవత్సరాల కింద మొట్టమొదట మన ఆకారం విలేజ్లో పాకులు వైద్యమీడి గడ్డి బాములు మా గొల్లోళ్ళకి షెల్టర్ అయిపోయింది. ఏంటిది మేకలు మేకలు పెట్టాలి. దాదాపు అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 5 ఎకరాల్లో 40 కట్టడానికి చేసి ఒక 10 ఇంటికి ఒకటేమో పిల్లర్లు పోసిండు, ఒక 10 ఏమో గోడలు లేపిండు, ఒక 5-6 ఏమో ఏమంటారు స్లాబ్లు వేసిండు. ఇక ఇప్పుడు ఇట్లా కట్టుకుంటూ పోతే ఈయన ఒక 3-4 తరాలకు 5 వల్లాలే మన ఏంది ఆకారం యొక్కటే కట్టేటట్టు. ఆ మధ్యన ఒకసారి అనంతరం కూడా పోయిన చూసినాం. కాబట్టి వీళ్ళ అభివృద్ధి కాదు, పార్టీ అభివృద్ధి వీళ్ళ లక్ష్యం. కాబట్టి రేపు ఇప్పటి నుంచి మొదలైంది. ఈరోజు మొదలు పెట్టడం ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే దయాకర్ వస్తాడు, ఎన్నికల ఓట్ల కోసమే దయాకర్ వస్తాడు కాదు. ఇప్పటి నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి ఒక్క సమస్య మీద విమర్శ అనేది ఒక హేతుబద్ధంగా ఆధారాలతో చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇక్కడ నాకు 3-4 స్థిరాంకులు ఉన్నాయి, ఎవడో కూడా తెలియదు కాంట్రాక్ట్. చాలా మంది ఏమంటారు దయాకర్ అన్న కూడా ఇసుకోళ్ళ కాడికి పోయి అదేంటి కమిషన్ తీసుకోవడం బట్టే మాట్లాడతలేడు. ఆయన ముఖం కూడా తెలియదు, అసలు వాడు ఎవడుంటాడో కూడా తెలియదు. ఎక్కడనైనా సరే ఇసుకలో అవినీతి జరుగుతుంది అంటే మీరు కార్యక్రమం తీసుకోండి, నేను ఎంపీసీ వాళ్ళకి అధికారులకు చెప్తా, నేను వస్తా. ఎక్కడ ఈ గుట్టలు కూడా అక్రమంగా ఇవాళ ఏమంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శ ఉంది. ఏ ఆరోపణ మీరు చేయాలనుకున్న, ఏ అభివృద్ధికి సంబంధించిన అంశం ఉన్నా నా దృష్టికి తీసుకురండి, మీ దగ్గర నేను ఉంటా. ప్రభుత్వంతో కొట్లాడుతోని కిషోర్తోనూ జగదీష్ రెడ్డితోనూ కొట్టాడలేని స్థితి కాదు. నేనైతే విన్నా మంత్రికి ఇంత పాయింట్ ఉంటుందని, ఎమ్మెల్యేకి ఇంత పాయింట్ ఉంటుందని, కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్లు కూడా ఎవరో పార్టీ తీసుకుంటారని. ఒకవేళ దాంట్లోనే ఆ ఇసుక అవినీతిలో ఉంటే మనం పోటీ చేస్తాను కూడా ఇక్కడికి రాదు. ఆ పరిస్థితి దయాకర్కి ఎప్పుడు కూడా అది రాదు. అందుకని మా కార్యకర్తలకు నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను అంటున్నాను, తుంగతుర్తి నియోజకవర్గం నాకు ఈ గౌరవాన్ని పెంచింది. రాష్ట్ర స్థాయిలో నేను గెలిచినా ఓడిపోయినట్టుగా మిషన్లతో వచ్చినప్పటికి కూడా వాటి ఫైట్ చేస్తూనే ఉన్నా. చాలా మందికి తెలియదు. నా రిట్ పిటిషన్ స్క్వాష్ చేసింది నాకు తెలియకుండా. నా అడ్వకేట్ మీద నేను కేసు వేసే అవకాశం ఉండే, అది వేసే ప్రయత్నం చేస్తున్నాం నేను, మల్రెడ్డి రంగారెడ్డి గారు. తర్వాత నా ఎలక్షన్ పిటిషన్ ఇంతవరకు అసెంబ్లీ సెక్రటరీ సమన్స్ తీసుకోవట్లేదు. అంటే ఏంటి, పంచాయతీకి రాని అవతల వాళ్ళని పిలిస్తే నేను రాను, ఆడికి రానన్నట్టున్నది. ఇప్పుడు ఏది అసెంబ్లీ వాళ్ళ ముచ్చట. అరే నీకైనా పంచాయతీ ఉందట డిపాజిట్ పెడితే కూడా రాట్లేదు అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీ రాకపోవడానికి కూడా ముఖ్యమంత్రి కారణం. ఇలా 18 కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసులు పరిష్కారం అయ్యేసరికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటట్టు ఇది పరిస్థితి. అంటే ఆ ఎలక్షన్ పిటిషన్ మీద కూడా అంత నిఘా వేసిందో లెక్క పెడితే గెలిచే సీటు ఇది. ఏదో కిషోర్ న్యాయబద్ధంగా గెలిచిండు, జగదీష్ రెడ్డి న్యాయబద్ధంగా గెలిచిందంటే మీకు దమ్ముంటే ఆ వీవీప్యాట్ లెక్క పెట్టే ప్రయత్నం చేయండి, చూసుకుందాం నిజంగా ప్రజలు ఓడగొట్టినా బీసీలు ఓడగొట్టినారు. రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరిని విమర్శించినా నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నేను అందరినీ గౌరవిస్తా, అందరినీ ప్రేమిస్తా. నాకు దామోదర్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో వెంకటరెడ్డి గారు అంతే ముఖ్యం, ఉత్తమ్ రెడ్డి గారు అంతే ముఖ్యం, రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ముఖ్యం. నన్ను విమర్శించడానికి మీకు స్వేచ్ఛ ఉంది, నేను రానప్పుడు విమర్శించే స్వేచ్ఛ ఉంది, నేను మంచి చేసిన పొగిడే స్వేచ్ఛ మీకు ఉంది. సేమ్ టైం నన్ను రావాలని కోరుకోవడమే కాదు, వచ్చే బాధ్యత కూడా నాకు ఉంది. కొన్ని సమస్యల వల్ల రాలేకపోయిన మాట వాస్తవం. దానికి నేను ఎన్నోసార్లు మీ ముందు కూడా చెప్పిన, ఆ పంచాయతీలు ఏదో తెచ్చుకొస్తాను, ఆ పంచాయతీలు తిరిగేటట్టు లేవు, నాకు అది అవసరం లేదు. నా కోట్లు వేసిన ప్రజల కోసం నేను పనిచేయాల్సిన అవసరం లేదు. అది సంవత్సరంకి ఎన్నికలు రాని, 2 సంవత్సరాలకి ఎన్నికలు రాని, అసలు ఎన్నికలే రాకపోయినా
నేను ఎలక్షన్ల కోసం రావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక ఆయన అన్నాను నన్ను, నువ్వు ఎలక్షన్లకు పోయి రావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, మరి పోయినసారి రాహుల్ గాంధీ గారు నువ్వు బొమ్మలకపోతే నేను రాలేదు మీ దగ్గరికి. అంతకుముందు సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపించింది. నేను ఇప్పుడు అడిగి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పు, లేకపోతే నేను పార్టీకి నేను నిరంతరం పనిచేస్తున్నా అని చెప్పు కాకుండా తుంగతుర్తి ప్రజల కొరకు పనిచేసే ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తున్నా, నన్ను ఆశీర్వదించమని చెప్పడానికి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడిని నేను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా నేను అంటున్నా, నాకు ఈ గ్రూప్ల పంచాయతీ నాకు ఉంటుంది. నేను అందరి వాడిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. రేపు కార్యకర్త సమస్యల్లో పరిష్కారంగా అద్వైత దయాకర్ ఉంటాడనే విషయాన్ని మొత్తం యావత్ తుంగతుర్తి కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను నిశ్చితంగా విమర్శించిన, అక్కసుతో విమర్శించినా నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే విమర్శించే హక్కు మీకు ఉంది కాబట్టి. నేను గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారితో మాట్లాడినా, దామోదర్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా, మెంబర్షిప్ డ్రైవ్తో పాటు ప్రతి సమస్యకు మీరు అక్కడ అడ్రస్ చేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి మీతో తుంగతుర్తి ప్రజలతో కలిసి ఉండడానికి నాకు సహకరించాలని నా విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.